హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కెరీర్స్ విత్ తనుజా. సో ఇది బ్యాక్ అండ్ డెవలప్మెంట్ మీద పార్ట్ 2 వీడియో అండి. సో ఈ వీడియోలో మనం డేటాబేస్ దాని కమ్యూనికేషన్ ఎట్లా ఎస్టాబ్లిష్ చేయాలి సర్వర్కి, డేటాబేస్కి, ఆల్సో ఏపీఐస్ అంటే ఏంటి, అవి ఎంత ఇంపార్టెంట్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్లో, ఇవన్నీ తెలుసుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్లీ డేటాబేస్ ఈజ్ నథింగ్ బట్ మన డేటా అంతా ఒక దగ్గర స్టోర్ అవుతుందండి. ఇట్ హెల్ప్స్ అస్ టు స్టోర్ అండ్ మేనేజ్ డేటా. అంటే డిలీట్ కానీ, అప్డేట్ కానీ, ఎడిషన్ కానీ, ఇదంతా డేటా రిట్రీవల్ కానీ, ఇవన్నీ మనం డేటాబేస్ నుంచి అవుతూ ఉంటాయి అన్నమాట. మన డేటా అంతా ఆ పర్టికులర్ డేటాబేస్ స్టోర్ అయి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ డేటా అంటే నథింగ్ బట్ ఇప్పుడు సపోజ్ మనం అమెజాన్లో లాగిన్ అయినప్పుడు మన అకౌంట్ డీటెయిల్స్, మన ఆర్డర్స్ కానీ, మన లాగిన్ కానీ, మన అడ్రస్ కానీ, మన కన్సర్న్ సబ్స్క్రిప్షన్స్ కానీ, లేదంటే మన ఫేవరెట్ ఐటమ్స్, మన పాస్వర్డ్స్, ఎవ్రీ సింగిల్ ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు అస్ ఆ వెబ్సైట్కి సంబంధించి దట్ విల్ బి స్టోర్డ్ ఇన్ దట్ పర్టికులర్ డేటాబేస్. ఓకే, సో లాస్ట్ వీడియోలో మనం క్లయింట్ టు సర్వర్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఏమేమి నేర్చుకోవాలి చూసాం. సో ఈ వీడియోలో మనం సర్వర్ టు డేటాబేస్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఏమేమి నేర్చుకోవాలో చూద్దాం. సో ఫస్ట్లీ మనకి కొన్ని టెక్నాలజీస్ అవైలబుల్ ఉన్నాయండి. అది MySQL, MongoDB, ఇవన్నీ ఫ్యూ పాపులర్ లాంగ్వేజెస్ టు ఎస్టాబ్లిష్ కమ్యూనికేషన్ బిట్వీన్ సర్వర్ అండ్ డేటాబేస్. అంటే ఏం లేదండి, మనం సర్వర్ నుంచి ఒక డేటాను తెచ్చుకోవాలి. ఆ డేటాబేస్ నుంచి మనం కొన్ని క్వైరీస్ రాయాల్సి ఉంటుంది. సో ఈ పర్టికులర్ యూజర్ది ఈ డేటా నాకు ఇవ్వు అని చెప్పడానికి మనం ఒక లాంగ్వేజ్ కావాల్సి ఉంటుంది. సో దానికోసమే SQL అండ్ MongoDB అనమాట. దీన్ని యూజ్ చేసుకొని మనం డేటాబేస్ నుంచి డేటా రిట్రీవల్ కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాం. ఓకేనా. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏపీఐ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్లో. ఎందుకు అంటే మనం ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవడానికైనా పంపించడానికైనా మనకు ఒక ప్రాపర్ స్ట్రక్చర్డ్ వే కావాలి. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం క్లయింట్ నుంచి సర్వర్కి ఒక ఇన్ఫర్మేషన్ తెచ్చుకోవాలనుకుంటున్నాం అనుకోండి. అది ఎలా అవుతుంది, ఒక యూజర్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఒక మెసేజ్ వెళ్తుంది సర్వర్కి. అప్పుడు ఆ సర్వర్ నుంచి మనం ఒక ఇన్ఫర్మేషన్ తెచ్చుకుంటాం. అలా తెచ్చుకోవాలి లేదా పంపించాలి అంటే మనం ఏపీఐస్ వాడతాం అన్నమాట. ఏపీఐస్ ఆర్ నథింగ్ బట్ ఫుల్ ఫామ్ ఏంటంటే అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. సో సింపుల్గా చెప్పాలి అంటే ఏపీఐస్ ఆర్ నథింగ్ బట్ ద ప్రాపర్ స్ట్రక్చర్ ఆఫ్ క్వెరీ ఆర్ ద ఇన్ఫర్మేషన్ దట్ వీ వాంట్ ఆర్ వీ నీడ్ టు సెండ్ టు ద సర్వర్ అనమాట. అదొక ప్రాపర్ స్ట్రక్చర్గా చేసి ఒక ఫార్మాట్లో మనం పంపిస్తాం. దానికోసం మనం ఏపీఐస్ యూజ్ చేస్తాం. యాజ్ ఏ బ్యాక్ అండ్ డెవలపర్గా మీరు ఏపీఐస్ని బిల్డ్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఇవ్వాలి ఫ్రంట్ అండ్ డెవలపర్కి. నాకు ఈ ఇన్ఫర్మేషన్ ఈ ఫార్మాట్లో కావాలి, ఇలా నువ్వు పంపిస్తేనే నేను ఇప్పుడు ఇలా నువ్వు యూజర్ డీటెయిల్స్ నాకు పంపిస్తే నేను ఆ కన్సర్న్ యూజర్ యొక్క ఆర్డర్స్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ అది నేను నీకు పంపిస్తాను. ఓకేనా. సో ఈ ప్రాపర్ స్ట్రక్చర్డ్ వే ఏదైతే ఉంటుందో అది మనకి ఏపీఐ త్రూ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో దట్ ఈస్ ద రీజన్ ఏపీఐ కాన్సెప్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బ్యాక్ అండ్ డెవలప్మెంట్లో. సో ప్రస్తుతానికి మనం ఇప్పటిదాకా ఏం నేర్చుకున్నాము అంటే క్లయింట్ టు సర్వర్ కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్మెంట్ ఏపీఐ త్రూ ఎలా అవుతుంది, డేటాబేస్ అంటే ఏంటి, డేటాబేస్లో డేటా స్టోర్ చేసుకుంటాం లేదా దాన్ని రిట్రీవ్ చేసుకోవడానికి మనం ఏ లాంగ్వేజెస్ వాడతాం, క్లయింట్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటి. ఓకేనా. సో అసలు బ్యాక్ అండ్ డెవలపర్గా మన రోల్ ఏంటి, ఇవన్నీ చూసాం. ఆల్సో మీరు ఇది నేర్చుకుంటూ కొన్ని ప్రాజెక్ట్స్ చేయాల్సి ఉంటుందండి. అంటే మీకు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కావాలి కదా. డైరెక్ట్లీ మీరు జాబ్కి అప్లై చేయడం కంటే ఫస్ట్ మీరు కొన్ని మినీ ప్రాజెక్ట్స్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక టు డూ లిస్ట్ కానీ, ఒక వెదర్ యాప్ కానీ మనం డీటెయిల్స్ తెచ్చుకోవడం, మీకు ఫ్రీగా ఏపీఎస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఇదంతా నేను చెప్పే ముందు మీరు జస్ట్ కొన్ని యూట్యూబ్ వీడియోస్ని చూడండి. మీ ఫేవరెట్ ట్యుటోరియల్స్ ఏదో ఒక ట్యూటర్ది ఓపెన్ చేసుకొని మీరు చూస్తే, మీరు చదవడం స్టార్ట్ చేస్తే, ఈ టెక్నాలజీస్ అన్ని నేను మీకు ఎందుకు ఇంట్రడ్యూస్ చేశాను అంటే మీరు సర్చ్ చేయడానికైనా, లేకపోతే మీకు ప్రాపర్ కొంచెమైనా బేసిక్ ఐడియా ఉందనుకోండి, దెన్ యూ కెన్ జడ్జ్ అనమాట. అంటే ఈ వీడియోలో బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఈ వీడియోలో కొంచెం ఇన్ఫర్మేషన్ తక్కువ ఉంది, అదంతా మీకు మీరు తెలుసుకోవాలి అంటే మీకు కొంచెం బేసిక్ ఇన్ఫర్మేషన్ అవసరం ఉంటుంది. దట్ ఈస్ ద రీజన్ ఐ హ్యావ్ ఎక్స్ప్లెయిన్ యూ వాట్ ఈస్ క్లయింట్ అంటే ఏంటి, సర్వర్ అంటే ఏంటి, డేటాబేస్ అంటే ఏంటి, ఇవి నేర్చుకోవడానికి మనం ఏమేమి లాంగ్వేజెస్ కావాలి, ఇదంతా చెప్పాను. ఆల్మోస్ట్ మీరు ఒక 2 months అయితే స్పెండ్ చేయాల్సి ఉంటుందండి బ్యాక్ అండ్ డెవలప్మెంట్ మీద. దీనికంటే తొందరగా అయితే మీకు అంత కాన్ఫిడెన్స్ రాదు. చేసి మీరు కొన్ని ప్రాజెక్ట్స్ చేయండి. అవే ప్రాజెక్ట్స్ మీ రెజ్యూమేలో పెట్టుకొని యూ కెన్ స్టార్ట్ సర్చింగ్ ఫర్ ద జాబ్.
తర్వాత దెన్ యూ కెన్ స్టార్ట్ లెర్నింగ్ డీప్లీ కొన్ని ఫ్రేమ్వర్క్స్ కానీ లేకపోతే ఇంకా మీరు చాలా చాలా డిఫరెంట్ టెక్నాలజీస్ ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు. సో ఇదండి మన బ్యాక్ ఎండ్ మీద సిరీస్ అనేది. సో దీంట్లో టెస్టింగ్ కూడా ఉంటుంది, బ్యాక్ ఎండ్ టెస్టింగ్. అది మీరు కంపెనీ రిక్వైర్మెంట్ని బట్టి అప్పుడు మీరు నేర్చుకోవడం స్టార్ట్ చేయొచ్చు. జస్ట్ అనేవి కొన్ని ఫ్రేమ్వర్క్స్ ఉంటాయి. నేను ఎందుకు అంత హైలైట్ చేయట్లేదు టెస్టింగ్ని ఇప్పుడే అంటే, మీరు నేర్చుకునే కొద్దీ మీరు టెస్టింగ్ అవసరం ఉన్నప్పుడు యూ కెన్ స్టార్ట్ లెర్నింగ్ ఇట్. ప్రస్తుతానికి మనం బేసిక్స్తో స్టార్ట్ చేద్దాం. అసలు బేసిక్గా మనం ఏ టెక్నాలజీస్ నేర్చుకుంటే వీ కెన్ స్టార్ట్ జర్నీ యాజ్ బ్యాక్ ఎండ్ డెవలపర్ అనేది. సో అందుకని ఐ హ్యావ్ ఇంట్రడ్యూస్డ్ యూ టు ద మెయిన్ ఇంపార్టెంట్ టెక్నాలజీస్. సో యా, ఈ వీడియోతో వీఆర్ కంప్లీటింగ్ ద బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్ సిరీస్. నెక్స్ట్ వీడియోలో ఐ విల్ బి స్టార్టింగ్ ఏ న్యూ సిరీస్ ఆన్ ద న్యూ టెక్నాలజీ. సో టిల్ దెన్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.